ఎల్డోరియా అనే సంధ్యాలోకంలో నక్షత్రాలు చంద్రుడితో రహస్యాలను మురిపించేవి. ఆ లోకంలో ఒక యువ రచయిత ఎలారా ఒక సిల్వర్ లీఫ్ చెట్టు వేర్ల కింద పాతకాలపు కలాన్ని కనుగొంది. ఆ కలం ఆత్మీయ కాంతితో మెరిసింది, తెలియని మాయతో తళతళలాడింది. ఆసక్తితో ఎలారా దానిని మాయా సిరాలో ముంచి రాయడం ప్రారంభించింది. ఆమె రాసిన పదాలు పుటపై నుండి లేచి ప్రకాశించే రుణాలుగా మారి గాల్లో నాట్యం చేశాయి. ఆ కలం కథలను జీవితంలోకి తీసుకురాగల శక్తి కలిగి ఉంది. ఆమె ప్రతి కథతో పురాణ జీవులు ప్రదర్శించబడ్డాయి. డ్రాగన్లు ఆకాశంలో ఎగరాయి, అడవులు చైతన్యంతో మేల్కొన్నాయి. గ్రామస్థులు ఈ అద్భుతాలను ఆశ్చర్యంతో చూశారు. కాని త్వరలోనే కల్పన మరియు వాస్తవం మధ్య గల రేఖ మసకబారింది. ఒక రాత్రి ఎలారా ఎల్డోరియాను మింగవేయాలని బెదిరించే నీడలతో కూడిన రాక్షసుడి గురించి రాసింది. ఆ రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఆ కలం శక్తి రెండు వైపులా ఉన్న కత్తిలా ఉందని గ్రహించింది. తన లోకాన్ని రక్షించడానికి ఆమె ఒక చివరి కథను సృష్టించింది. ఒక ధైర్యవంతమైన రచయిత తన బహుమతిని త్యాగం చేసి ఆ రాక్షసుడిని ముద్రించే కథ. చివరి పదం రాసినప్పుడు ఆ కలం నక్షత్రధూళిగా మారిపోయింది మరియు రాక్షసుడు అంతరించిపోయాడు. ఎల్డోరియా సురక్షితంగా మారింది, కాని దాని మాయ శాశ్వతంగా మారిపోయింది. ఎలారా కథలు జీవించాయి, ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ పదాలకు శక్తి ఉంది, సృష్టించడానికి, నాశనం చేయడానికి మరియు ప్రేరణ ఇవ్వడానికి.